బ్యాలెన్సింగ్ గణపతి ఇగో చూసేసేది ఒక్కసారి బ్యాలెన్సింగ్ గణపతి చూడు. గణపతి అయితే మొత్తం గాల్లోనే ఉంది కదా అన్న. ఇది మా వాళ్ళ కోసం ఏమైనా ఆఫర్, నా వీడియో కోసం ఏమన్నా మన సైడ్ నుంచి వస్తే స్పెషల్ ఆఫర్ 30 to 40% డిస్కౌంట్. 40% డిస్కౌంట్ ఫస్ట్ కస్టమర్కి మాత్రం. అది ఫస్ట్ కస్టమర్ మామ చూసేదా మీ 20 ఫీట్స్ 25 ఫీట్స్ మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయదు. దగ్గర 1,50,000 1,60,000 ఉన్న 30-40 వేసుకున్నా నీకు 90,000కి 1,10,000 వరకు పడుతుంది విగ్రహం. అంతే అంతే కదా. అంతేనా. సేమ్ మళ్ళీ సేమ్ వర్క్ డిస్కౌంట్ ఉందని చెప్పి వర్క్ కూడా చేంజ్ ఉండదు. అన్నిటికీ ఏ వర్క్ అయితే వస్తుందో డిస్కౌంట్ ఇచ్చిన దానికి కూడా సేమ్ అదే వర్క్. కుందన్ ధోతి కలరింగ్ నెక్స్ట్ లెవెల్. సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్కడున్నా అని చూస్తున్నారా? ముంబైలో లేను, హైదరాబాద్లో లేను, కొదుట్లలో కూడా లేను. మీ అందరి కోసం అయితే అఫోర్డబుల్ ప్రైస్ 18 ఫీట్లు 20 ఫీట్లు 25 ఫీట్లు 27 ఫీట్లు 30 ఫీట్ల గణపతులు మన నిర్మల్లో పట్టుకొని వచ్చేసిన. ఒక్కొక్క గణపతి ఎట్లుంది తెలుసా? షెడ్ లోపల పోతే వర్త్ మా వర్త్ అంటే వర్తే. మళ్ళీ ఎంత తక్కువ రేటు తెలుసా వినాయకులు? మీరు హైదరాబాద్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టే వినాయకులు ఇక్కడ మనకి జస్ట్ 1,50,000 2 లక్షలు. ఎంత సూపర్ ఉన్నాయంటే విగ్రహాలు. నీకైతే లోపలికి పోయి మాట్లాడతా. ఒక్కొక్క విగ్రహం చూస్తే మామ మెంటల్ అంటే మెంటల్ ఎక్కాలి. అన్నతోనైతే మాట్లాడదాం. అసలు ఎన్ని విగ్రహాలు ఎత్తుండు, ఎన్ని ఫీట్లే ఎత్తుండు, రేట్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుందో జల్దీ తెలుసుకుందాం. 10 లోపలికి పోదాం. 10 బాయ్ చోటు బాయ్. నమస్తే. రామ్ రామ్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన చోటు బాయ్ ఇక్కడనే ఉన్నాడు. ఈసారి ఎన్ని విగ్రహాలు ఎత్తున్నారు, ఏంది కథ ఏంది? ఒక్కొక్క షెడ్ యూత్తని 30 ఫీట్లు ఉన్నది. ఒక్కొక్క విగ్రహం అయితే మెంటల్ వేసిపోతుంది. ఎన్ని విగ్రహాలు వస్తుంది ఈసారి? 100+ విగ్రహాలు అన్న. ఈచ్ వన్ సింగిల్ కాన్సెప్ట్. ఓన్లీ సింగిల్ పీస్ ఉంది. సింగిల్ పీస్. బాబా ఈ విగ్రహం ఏందన్న ఇట్లా డాన్స్ చేస్తానే ఉంది, గ్లోబ్ పైన ఉంది. దాని ఇంకా వర్క్ వచ్చేది ఉందన్న. దానికి మొత్తం జడలు అనేటి ఇట్లా నాట్యం వేస్తున్నట్టు ఇటు వచ్చేసి స్కిన్, దాని ధోతి వచ్చేసి టైగర్ స్కిన్ వస్తుంది. అది కూడా ఇట్లా గాలిలో వస్తుంది, గాలిలోనే ఉంటుంది. ఈసారి మళ్ళీ ట్రెండింగ్ వినాయకుడు అంటున్నారు. బ్యాలెన్సింగ్ గణపతి అది మన షెడ్లు ఉన్నాయా? ఉన్నాయన్న. బ్యాలెన్సింగ్ మనము సేమ్ వాళ్ళ లెక్క కాపీ చేయం కాబట్టి మనది ఇంకొక కాన్సెప్ట్ బ్యాలెన్సింగ్ అనేసి ఇది అన్న మనది. బ్యాలెన్సింగ్ గణపతి ఇగో చూసేసేది ఒక్కసారి బ్యాలెన్సింగ్ గణపతి చూడు. గణపతి అయితే మొత్తం గాల్లోనే ఉంది కదా అన్న. ఇది వాళ్ళందరూ ముంబై స్టైల్ ఇటు అందరు కాపీ కొడతా ఉంటాం. మీరు డిఫరెంట్ చేసి మొత్తం గాల్లోనే కొడుతుంది ఏందన్న గణపతి. దీన్ని అన్నట్టు ఇది వచ్చేసి శివలింగం అన్న. శివలింగం మీద చేతి పెట్టుకొని గణేష్ మొత్తం గాల్లో ఉంటుంది. ఇంకేమైనా డిజైన్ వస్తుందా దీనికి? ఇంకా లేదు నార్మల్గానే ఇంత నీట్గా ఉంది వినాయకుడు. ఓన్లీ గాల్లోనే వినాయకుడు ఉంటుంది మొత్తం. ఒక్కసారి చూసినావా ఈ డిజైన్? చూసినావా మామ ఎట్లుందో? మొత్తం గాల్లోనే వినాయకుడు ఉంది. ఇంకా అన్న ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయి? 100 వెరైటీస్లో గణపతులు. మా సేల్ ఇట్ ఎట్లుంది మొత్తం? ఆల్రెడీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అన్న. 20% బుకింగ్స్ అయిపోయినాయి. 20% అయిపోయింది. మరి మా వాళ్ళ కోసం ఏమైనా ఆఫర్, నా వీడియో కోసం ఏమన్నా మన సైడ్ నుంచి వస్తే స్పెషల్ ఆఫర్ 30 to 40% డిస్కౌంట్ అన్న. 40% డిస్కౌంట్. 40% ఫస్ట్ కస్టమర్కి మాత్రం. అది ఫస్ట్ కస్టమర్ మామ చూసేదా మీ 20 ఫీట్స్ 25 ఫీట్స్ మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయదు. దగ్గర 1,50,000 1,60,000 ఉన్న 30-40 వేసుకున్నా నీకు 90,000కి 1,10,000 వరకు పడుతుంది విగ్రహం. అంతే అంతే కదా. అంతే అన్న. సేమ్ మళ్ళీ సేమ్ వర్క్ డిస్కౌంట్ ఉందని చెప్పి వర్క్ కూడా చేంజ్ ఉండదు. అన్నిటికీ ఏ వర్క్ అయితే వస్తుందో డిస్కౌంట్ ఇచ్చిన దానికి కూడా సేమ్ అదే వర్క్. కుందన్ ధోతి కలరింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న. సబ్ కుచ్ అన్నీ వచ్చేస్తాయి ఒకటే దాంట్లో మొత్తం. చూసిన ఆఫర్లో కూడా మనకు అన్న ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. దానికి ధోతి వస్తుంది, కుందన్ వర్క్ వస్తుంది, కంప్లీట్ ఫినిషింగ్. హైదరాబాద్ ముంబై ఎట్లుంటుందో ఫినిషింగ్ దానికంటే ఎక్కువ క్వాలిటీ వినాయకులు ఈయనే ఉన్నాయి. మన నిర్మల్ లక్ష్మీ గణపతి కలర్స్ మంజులాపూర్లోనే ఉంది. వచ్చేసి ఒక్కసారి అయితే మనం వినాయకులు చూసుకుందాం. దాది మామ ఇక్కడ ఈ గణపతి చూడు, పికాక్ పైన ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఈ గణపతి చూడు దగ్గర ఒక 12 ఫీట్స్ ఉంటుంది. ఎంత నీట్గా ఉంటుంది. ఇంకా ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వస్తుంది కదా. ఇది కస్టమర్ అంటే ఆర్చ్ పెట్టచ్చు, లేకుంటే నార్మల్ ఇట్లా ఆర్చ్ అంటే ఆర్చ్, లేకుంటే నార్మల్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ చేయించుకునే స్పెషాలిటీ కూడా ఉంది మామ. మీకు ఒకవేళ వినాయకుడు మీరు చేయించుకుందాం అనుకుంటే కింద నెంబర్ ఇచ్చేసిన అన్న వాళ్ళకి కాల్ చేసి అయితే వినాయకుడు ఆర్డర్ చేసుకోది అన్న. అన్నీ నిల్చొనే పెట్టేది ఏందన్న ఈసారి? మరి మొత్తం నిల్చొని పెట్టేది ఏందన్నట్టు మీ కాన్సెప్ట్ ఏంది? లేదన్న, మనం ఏంటంటే అందరి లెక్క సిట్టింగ్ వేసి ఒకటే బ్యాక్గ్రౌండ్ వేసి అట్లా లేదన్న. మన డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇది ఒకటి నంది మీద ఉంది, ఇది డమరుకం మీద, ఇది నెమలి మీద, పువ్వు మీద, ఆవు మీద, మళ్ళా వచ్చేసి గుర్రం, ఒక్కొక్కటి అన్న. ఒకటే లైన్లు ఇన్ని పెట్టినవి ఏందన్న? ఇక్కడ ఆవు పైన ఉంది, ఇక్కడ నంది పైన ఉంది, ఇక్కడ డమరుకం పైన ఉంది, ఇక్కడ నెమలిక పైన ఉంది, ఇక్కడ లోటస్ పైన ఉంది, అక్కడ నంది పైన, గుర్రాల పైన, అక్కడ మళ్ళీ లోటస్ పైన. మొత్తం ఒక్కొక్క ఫ్లో పెట్టినావు కదా అన్న నువ్వు వినాయకుళ్ళు. ఏమంటున్నా అన్న, మీకు ఏడలేని మోడల్స్ ఉంటాయి, ఇక్కడనే దొరుకుతాయి నీకు డిఫరెంట్ టైప్. మళ్ళీ మన అఫోర్డబుల్ ప్రైస్ అన్న మన వాళ్ళందరికీ. ప్రతి ఒక్కటి అఫోర్డబుల్ ప్రైస్ అన్న. నీకు చిన్న నుంచి పెద్ద గణపతి ఇప్పుడు సేమ్ క్వాలిటీ
సేమ్ ఫినిషింగ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా నార్మల్ ఇది బుక్ అయిపోయింది అన్న. ఇది బుక్ అయిపోయింది. ఇదే విగ్రహం ఇది ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ విగ్రహంకి అయితే ఇటద్దన్నా 1.5 lakhs వెళ్ళి 2 lakhs ఉంటుంది. ఇది మనకు వచ్చేసి 85 బుక్ అయింది. 85,000 మామ. ఇదే వినాయకుడు నువ్వు ఎక్కడ తీసుకున్నా దగ్గర 1.5 వెళ్ళి 1.2 ఉంటుంది. 85K ఇచ్చేసేది అన్న అంటే అర్థం చేసేసుకో ఎంత తక్కువ రేట్లో మీ అందరికి ఎంత ఫినిషింగ్ ఉందో మీకు అర్థమైతే లేదు. నార్మల్ ఇట్లుంది కాబట్టి అన్నది మొత్తం డిజైన్ కలరింగ్ ఇట్ అయిపోతే ఎట్లుంటుంది. 27 feet 30 feet కస్టమైజ్ పీస్ కూడా ఎత్తున్నారు అన్న వాళ్ళు అయితే. ఒక్కొక్క పీస్ చూపిస్తుంటే స్కెచ్ చూపిస్తూ ఉంటే మెంటల్ ఎక్కుతుంది. ఒక్కొక్క గణపతి నువ్వు చూస్తూ ఉంటే మాత్రం డీటెయిలింగే వేరే ఉంటుంది. ఇగో ఈ గణపతి చూడు, ఈ గణపతి నీకు 85,000 వచ్చిందంటే నమ్ముతావా? సేమ్ ఫినిషింగ్ ఉంటుందా? సేమ్ ఫినిషింగ్ కుందన్ వర్క్ కూడా అన్న. ఇక్కడ ఈ మనకి పంచ ఇట్లా పంచ షాల్ కూడా హెయిర్ లో వస్తుంది మొత్తం. ఈ ఒక్కసారి ఫోటో చూడు నువ్వు, ఈ గణపతి ఎంత నీట్గా ఉందో. ఈ గణపతి మనకి 85,000 పడ్డది. ఇంకా మీరు మాట్లాడితే అన్న వాళ్ళు మన వీడియో చూసుకుంటే అది ఇంకా తక్కువకే ఇస్తారు. ఒక్కసారి ఇంకా బుక్ అయిపోయింది ఈ గణపతి. ఈ గణపతి బుక్ ఇంకో పీస్ కూడా లేదు. ఇక ఓన్లీ వన్ పీస్ అంట మామ. జల్ది అంటే జల్దీ విజిట్ అయిపోతుంది. గణపతులు అయితే సేల్ అయితేనే ఉన్నాయి. నేను నిజం చెప్తున్నా, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఒక్కొక్క గణపతి ఎంత యూనిక్ ఉన్నాయంటే నీకు ఇటు నార్మల్ చూపించిన అటు ఉన్నాయి అస్సలైన గణపతులు. ఒక్కొక్క 20 feet 25 feet ఉన్నాయి. అటైతే పోదాం పాది మామ. ఇక్కడ ఈ గణపతి చూసినా ఇటేమో మనకి శివుడి రూపం లెక్క, అటు పార్వతి మన నంది పైన ఉన్నది. కానీ అన్న ఈ కాన్సెప్ట్ ఏందన్న మొత్తం? ఇది వచ్చేసి శివ పరివార్, శివుడు పార్వతి నంది కింద లోటస్ వస్తుంది. వెనక వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కస్టమర్ రిక్వైర్డ్ అన్న. ఇక్కడ ఈ ఫోటో చూడు గణపతి ఎంత యూనిక్ ఉందో. ఈ గణపతి మీకు జల్దీ బుక్ చేసుకోదు. ఎంత యూనిక్ ఉందంటే మామ, నీకు బ్యాక్గ్రౌండ్ వెనక పెట్టేస్తే గణపతి 19 వెళ్ళి 20 feet వెళ్ళిపోతుంది గణపతి. నిజం చెప్తున్నా, ఈ గణపతి షెడ్లో మీ షెడ్లు ఉంటే ఎంత డిఫరెంట్ ఉంటుంది తెలుసా. ఒక్కసారి నువ్వు గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత హైలైట్ ఉందంటే విగ్రహం. ఈ విగ్రహం అయితే జల్దీ బుక్ చేసేసుకోది. ఇదైతే లిమిటెడ్ అంటే లిమిటెడ్ ఒక్కటే పీస్ కదా, లిమిటెడ్ కూడా కాదు, సింగిల్ పీస్. ఇంకా ఇయ్యదు ఒకటే పీస్ ఫిక్స్ అది. ఇక ఈ గణపతి ఏందన్న ఇంకా పెద్ద ఉంది. ఇది వచ్చేసి విష్ణుమూర్తి అన్న. కింద దీనికి ఇట్లా పాములు అన్న వస్తాయి, లేదంటే మీరు విష్ణునామాలు పెట్టామంటే విష్ణునామాలు ఉంటాయి. పైన వచ్చేసి చేతి మీద కమలం పువ్వు వచ్చేసి దానిపైన వినాయకుడు కూర్చొని ఉంటాడు. ఎన్కే మార్చి ఉండదు. ఇది నార్మల్ ఉంటేనే 18 వెళ్ళి 20 feet ఉంది. ఇది వచ్చేసి దీని మోడల్. ఒక్కసారి మోడల్ చూడు. ఈ గణపతి చూడు మా మనం ఎంత డిఫరెంట్ ఉందో. ఈ గణపతి చూడు నిజం చెప్తున్నా, ఈ గణపతికి నేను ఏడున్నా తెలుసా కనీసం. ఇగో ఇక్కడ దీని నేను స్టాండ్ వాక్ కూడా లేను. గణపతి 20 feet పైన ఉంది మామ. ఎంత పెద్ద ఉంది చూడు వినాయకుడు. ఈ వినాయకుడు అయితే మన వాళ్ళ కోసం అందాది ఎంత పడుతుంది అనేది మనకి. మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి 30 to 40% డిస్కౌంట్ అన్న. ఫస్ట్ బుకింగ్ ఏదన్నా తీసుకోండి, చిన్నది కానీ పెద్దది కానీ. మామ ఇదైతే మాత్రం చాలా పెద్ద ఉంది బాయ్. 20 feet ప్లస్ ఉంది. ఇది నాకే ఇట్లా చూడాల్సి వస్తుంది. మీ షెడ్లు ఉంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్. ఇది ఇక అల్టిమేట్ గణపతి. ఇది అల్టిమేట్ గణపతి. ఇది వచ్చేసి అర్ధనారీశ్వరుడు అన్న. హాఫ్ శివుడు ఉంటాడు, హాఫ్ పార్వతి. పాముల మీద నాట్యం వేస్తున్నట్టు ఉంటుంది అన్న. ఈ గణపతి కూడా మనకి ఎట్టద్దన్నా కానీ 18 feet వెళ్ళి 19 feet ఉంది కదా అన్న. దాన్ని స్కెచ్ చేసి ఇదన్న. బాబా ఇంత మంచిగా వస్తుందా? ఇంకా డెకరేషన్ ఇంకా వేరే ఉంది ఇలా. గణపతి చూడు ఒకసారి నువ్వు ఎంత యూనిక్ ఉందో. ఈ గణపతి ఇక్కడ కనిపించే గణపతి చూసినా సేమ్ గణపతి. జల్దీ విజిట్ అయిపోతుంది. నిజం చెప్తున్నా మామ, నేను ఫ్రాంక్ చెప్తున్నా, అబద్ధం చెప్తలే. ముంబైలో దొరికే గణపతులు అన్నీ కూడా నీకు ఇక్కడనే నిర్మల్లో దొరుకుతున్నాయి. హైదరాబాద్ వాకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక నిర్మల్కి దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టపూర్వకంగా తీసుకోవాలంటే ఒక్కొక్క విగ్రహం వేరే అంటే వేరే. ఇక హైదరాబాద్ మన సిరిసిల్ల వెమ్లవాడ చుట్టుపక్కల కరీంనగర్ అయితే నిజం చెప్తున్నా అందరు కొదుట్లా అంటారు. ఒక్కసారి నువ్వు నిర్మల్కి అచీవుడు ఎంత యూనిక్ ఉన్నాయో తెలుసా వినాయకుళ్ళు. ఒక్కసారి అచీవుడు మనకు అంతే. ఒక్కసారి అచీవుడు ఇంక ఇటు తీసుకురా. ఇటు ఎంతెంత పెద్ద వినాయకులు ఉన్నాయో తెలుసా ఇటు సైడ్ అయితే. ఇది వచ్చేసి బాలాజీ వెంకటేశ్వర స్వామి అన్ని చక్రం మీద వినాయకుడు. ఇటు సైడ్ అయితే మొత్తం పెద్దవి కదా అన్న. ఇవన్నీ మొత్తం ఇట్లా కూర్చున్నాయి. ఇది నేను చెప్తా వైలిన్. అది వైలిన్ వస్తుంది. ఇది వైలిన్ వస్తుంది మామ. సరస్వతి దేవి టైప్లా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇగో ఇటు సైడ్ మొత్తం కూడా ఇవే గణపతులు. మళ్ళీ అక్కడ చూసుకోండి నీకు అయ్యప్ప స్వామి టైప్ గణపతి ఉంది. ఈ గణపతి అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ పీస్. ఇది అయ్యప్ప స్వామి రూపం. అన్ని గణపతులు కూడా ఎంత యూనిక్ ఉన్నాయంటే జల్దీ విజిట్ అయిపోతుంది ప్రతి ఒక్క గణపతి అన్న. ఇంకా మీరు ఇక్కడ కస్టమైజ్ చేయించి కూడా ఇస్తుంది కదా విగ్రహాలు. మీరు రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు వచ్చి మాకు ఈ కాన్సెప్ట్లో కావాలా, మాకు విష్ణుమూర్తి అవతారంలో కావాలా, మాకు శంకరుడు అవతారంలో కావాలి,
ఇట్లా చెప్తే మీకు స్కెచ్ ఏంది మీరు ఒక 1 అవర్ ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తే మీకు తర్వాత 1 అవర్ విత్ ఇన్ 1 అవర్లో న్యూ స్కెచ్ చేయించేసి అప్పటిదప్పుడే మీకు చూపెట్టేస్తాం. మీకు ఓకే అయిపోతే స్కెచ్ తీసుకొని మోడల్ చేస్తాం. ఇంకా అన్నవాళ్ళు గణపతిది జస్ట్ తలకాయ చేసేది ఎంత ఎంత అట్రాక్షన్ ఉందంటే అన్న అసలు మీకు ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అన్న ఇట్లా చేపియాలని? ప్రతి కస్టమర్ ఏంటంటే అన్న మన డెమో అని అడుగుతారన్న. మనం ఏంటంటే డైరెక్ట్ ఫేస్ ఎవరైనా మన ఫేస్ పైనుంచి చూస్తే దాని డీటెయిలింగ్ తెలియదు, మన కలరింగ్ కళ్ళు అవన్నీ ఏర్పడాయి అన్న. డైరెక్ట్ టు కస్టమర్కి ఏంటంటే ఫేస్ టు ఫేస్ చూసుకుంటారు, దగ్గరికి వెళ్ళి డైరెక్ట్. అన్ని గణపతులు కూడా ఫేస్ ఇట్లానే వస్తుంది. అన్ని గణపతులు ఇది రెండు ఫేస్లు బాబా మామ నిజం చెప్తున్నా. ఇట్లాంటిది మాత్రం ఇవ్వాలి కూడా చూపించాలి నీకు. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు నీకు ఫోన్లో చూపిస్తుంది ఫోటో, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను దగ్గరగా గణపతి. నువ్వు ఆ 15 ఫీట్స్ 18 ఫీట్స్ ఎక్కలేవు. నీ కోసం డైరెక్ట్ నీ ముఖం టు ముఖం గణపతిని చూపించేసేది. కానీ నిజం చెప్తున్నా ఒక్కొక్క ఫినిషింగ్ చూస్తే నీకు అర్థం అయిపోవాలి గణపతులు ఎట్లున్నాయో. ఇక ఇక్కడ ఇంకో ఫినిషింగ్ ఉంది గణపతి. ఈ గణపతులు చూస్తేనే నీకు అర్థం అయిపోలేదు. జల్దీ విజిట్ అయిపోతుంది. మన లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్, మంజులాపూర్, నిర్మల్. మన లొకేషన్ చూద్దాం. చాలామంది ఏమో అయింది కదా అన్న. ఏమైందంటే అన్న మనది లోపలికి అయిపోయేసరికి అంటే కస్టమర్లు లాస్ట్ టైం మన ఇంకో దగ్గర ఉండే మెయిన్ రోడ్ కాడ 2 years బ్యాక్ వేరే దగ్గర ఉండే కస్టమర్ ఏమైపోయిందంటే వేరే షాప్ వాళ్ళు కూడా ఇది కూడా మాదే షాప్ అని చెప్పేసి మా పేరు యూజ్ చేసి బుకింగ్ తీసుకుంటున్నారు అన్న. లాస్ట్ టైం ఒక 2-3 కస్టమర్స్ కూడా మళ్ళీ బుక్ చేసిన తర్వాత వచ్చిన అన్న అదనుకొని బుక్ చేసినామని. మనది ఏది లేదన్న, మనది ఒకటే మెయిన్ బ్రాంచ్ సార్గాంధీ రోడ్ మందలాపూర్ చెరువు పోయే సైడ్ మనది ఒకటే షెడ్, పెద్ద షెడ్ ఒకటే మెయిన్ బ్రాంచ్. నేనైతే ఇప్పుడు మీకు లొకేషన్ కూడా చూపిస్తా. డైరెక్ట్ అక్కడ మంజులాపూర్ ఎంట్రీకి వెళ్ళి చూపిస్తా. కరెక్ట్ ఇక్కడ చెరువుకోయేది ఒకటిది. నేను చెప్తున్నా వేరే షెడ్లలో కూకుది మిస్టేక్గా పైసలు ఖర్చు పెట్టుకోకుది. మీకు కావాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ పెడుతున్నా, చోటు బై మొత్తం డీటెయిల్స్ పెడుతున్నా. మీకు ఆఫర్స్ కూడా చెప్తారు గణపతి గురించి. మీకైతే లొకేషన్ చూపిస్తా పాది. నిర్మల్ బస్ స్టాండ్కి వెళ్ళి సీదా మంజులాపూర్ రోడ్కి వచ్చేది అంటే అక్కడ డివైడర్ పైన బోర్డు అయితే పెట్టేసేది అన్నవాళ్ళు లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్. అక్కడ సీదా గల్లీలోకి వెళ్ళిపోయేది అంటే ముంగడి కోడ్తోటే మనకు అక్కడ పెద్ద షెడ్ ఉంటుంది లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ అని. అదొకటే షెడ్. ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా డౌట్ అయితే ఇక్కడైతే నెంబర్ ఇచ్చేస్తున్నా, అన్న వాళ్ళకి కాల్ చేస్తే అన్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు మీరు నిర్మల్ ఎక్కడున్నా.